అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు మనం బీరకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మ్యాక్సిమం చేసే రోటి పచ్చళ్ళన్నీ ఒకే తీరులో ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి బీరకాయ పచ్చడి చేసి చూడండి. ముందుగా బీరకాయ పైనున్న పీల్ మొత్తం తీయకుండా కొంచెం వరకు తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలు తీసుకుని వాటిని కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నేను తీసుకున్న 3 బీరకాయలకి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోండి. ఫ్లేమ్లోనే మూత పెట్టుకుని ఉడికించుకుంటే చాలా చక్కగా ఉడుకుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఈ విధంగా బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి చేసుకోవటం కోసం నేను రోట్లో చేసుకుంటున్నాను. రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సీలోనైనా చేసుకోవచ్చు. మొదటగా జీలకర్ర, వెల్లుల్లిపాయి, చింతపండు, కల్లుప్పు వేసుకుని ఈ విధంగా పచ్చడి బండతో నూరుకోవాలి. ఇది మొత్తం నలిగిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసుకుని మరలా ఈ విధంగా పచ్చిమిర్చి నలిగే వరకు నూరుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత దానిలోకి బీరకాయ, టమాటో కూడా వేసుకుని మరలా మొత్తం కలిసే వరకు వీడియోలో చూపించిన విధంగా బండతో నూరుకుంటూ పచ్చడి చేసుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి. నాకు కారం ఎక్కువగా ఉండటం వల్ల చింతపండు, సాల్ట్ వేసుకుని కారాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను. ఈ విధంగా నలిగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకుని తాలింపు వేయించుకోవాలి. వేగిన తాలింపులో మనం నూరుకుని పెట్టుకున్న పచ్చడి తీసుకొచ్చి తాలింపులో వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా బీరకాయ రోటి పచ్చడి రెడీ. దీనికి తోడు ఒక ఆమ్లెట్ వేసుకుని అన్నంలో తిని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.